కాకపోయినా జర బాగానే ఇంకా కూడా తిప్పల పడుతుంది. రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు. హాహా, ఎంత రామ సక్కని సొక్కం పూసలేవే. అయితే ఇప్పుడు ఏందో చూద్దాం అసలు కథ. మార్గదర్శి కేసు, సమయం వృధా వ్యవహారం, డిపాజిట్ల వసూలుపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ చూసుకుంటుంది. హైకోర్టుకు సూచించిన తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు. ఏ పేపర్ ఇది? సాక్షి. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు లబ్ధి చేకూర్చేలా ఎత్తుగడలు. చట్టవిరుద్ధంగా రూపాయలు వేల కోట్ల డిపాజిట్ల సేకరణ నేరమేనన్న ఆర్బీఐ. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందే. రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యుఎఫ్దే బాధ్యత. ఆయన మరణించినా కూడా విచారణ తప్పదని స్పష్టీకరణ. నాడు అక్రమాలు జరగలేదని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఉండవల్లి మార్చి 7వ తేదీకి విచారణ వాయిదా. ఇంకో గిది కథ. రామోజీ లేడు, మరి ఇప్పుడు విచారణ ఎందుకు? ఇంకా ఆయన చచ్చేపాయే. ఇక ఈ కథ చాలా పెద్దగా ఉంది. ఈ కథ చాలా పెద్దగా ఉంది. రామోజీ రావు ఇక ఈ కోయాగా నీ దండం పెడితే తెర లోపట ఓ భాగవతం, తెర ముంగట ఓ భాగవతం. ఇది మార్గదర్శి. అయితే ఇక ఇలా కథ మతలం ఏందయ్యా అంటే ఏంది పోతుంది. రామోజీరావు భూబకాసురుడే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఆయన ఆఖరికి కొన ఊపిరితో కూడా మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది కూడా మరి మనం టీవీలలో పేపర్లలో చూసినాం. ఎందుకు భూబకాసురుడే అని మనం చెప్పుకోవచ్చు అంటే ముందుగాల మార్గదర్శి ముచ్చటకు తర్వాత వద్దాం. ఈయనే రామోజీరావు ఫిలిం సిటీ అని ఒకటి కట్టుకోండు. రామోజీరావు ఫిలిం సిటీ. అయితే ఇక్కడ ఏదైతే గుట్టలు, కొండలు, అడవులు ఈ అన్నిటి పేరు మీద మొత్తం చుట్టుపక్కల అలా తానే అంటే తందానా అనుకుంటా పావుల కొనుడు బారాన కబ్జా పెట్టుడు, మొత్తం సర్కారు భూములు సర్వనాశనం చేసిండు. ఇక రామోజీ ఫిలిం సిటీ ఆనుకొని ఉన్న నాగన్పల్లి అని ఒక ఉంది ఊరు. పాపం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2007లో వీళ్ళు మాకు జాగలు కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకు షెడ్ కావాలి, బతుకుదామంటే మాకు ఏ ఆదరవు లేదు, ఎట చేయము అంటే అప్పుడు ఈ ఎర్ర జెండాల్లో లేకపోతే కొన్ని సామాజిక కార్యకర్తలు వనగూడి ఈ నాగన్పల్లిలో పాపం ఈ సామాన్య జనాలకు ఇండ్ల స్థలాలు 700 మందికి ఇండ్ల స్థలాలు, సర్కారు భూమిలో ఇండ్ల స్థలాలు చూపించారు. అది 203 సర్వే నెంబరు, 189 సర్వే నెంబర్లో 700 కుటుంబాలకు 700 మందికి స్థలాలు చూపించారు. అయితే ఈ సొక్కం పూస చచ్చిపోయిన రామోజీరావు ఈయన బొంద మీద పూలు మొలవ ఈయన చేసిన ఉద్దారకం ఏందయ్యా అంటే ఇక్కడ వీళ్ళని సర్కారు భూమిని మొత్తం రోడ్డు ఆక్రమించి ఇక్కడ వీళ్ళని పోకుండా రాకుండా ఇండ్ల జాగల మీదకి పోకుండా అటెంకల మళ్ళీ చూడకుండా కబ్జాలు పెట్టేసిండు ఈ సక్కని ద్వారా. ఈ రకంగా పేదోళ్ళ ఉసురు పంచుకున్నాడు. ఈ రకంగా రామోజీరావు పేదోళ్ళ ఉసురు పంచుకొని వాళ్ళని అందనీయకుండా పొందనీయకుండా ఈ రకంగా ఎన్నో భూములను కబ్జా పెట్టి తన వశం చేసుకున్నాడు ఈ రామోజీరావు. అయితే ఇప్పుడు ఇక గిసవంటి చేతలు చేసింది కాబట్టి కర్మ వదిలిపెట్టదా? కర్మ సిద్ధాంతము వదిలిపెట్టదు. ఇక ఈ పాపం ఒడిగట్టుకుండు. ఇప్పుడు మనిషి జీవితం, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే భూమి మీద శాశ్వతం. అంతేనా కాదా? నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంది, నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఏంది, నువ్వు ఎన్ని మిలియన్లు సంపాదిస్తే ఏంది, ఎన్ని ట్రిలియన్లు సంపాదిస్తే ఏంది, నువ్వు నీ పశ్చ ఉండేం సకదానం లేకేం సకదానం.
ఏమొచ్చింది ఇప్పుడు నీ అంట? చెడ్డ పేరే వచ్చింది కదా. బతికినన్ని రోజులు పలానోడు నీతి నిజాయితీ, ఇవాళ రామోజీరావు ఇవాళ గిన్ని అక్రమాలు చూసిపోయిండు సుధపూస. ఇది తరతరాలు నీకు శాపనార్థాలు పాపాలు గియ్య ఉంటుంది కథ. అయితే ఇప్పుడు మార్గదర్శి కర్త ఫైనాన్షియరు ఈ దొరే రామోజీరావు. అయితే ఇప్పుడు చట్టవిరుద్ధంగా అక్రమంగా అన్యాయంగా భూములను పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడే కాకుండా చట్టవిరుద్ధంగా ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర చట్టవిరుద్ధంగా డిపాజిట్లు ఇగో ఈ రకంగా అంతా దొంగలు ఊరు పంచుకున్నట్టుగా చేసి పాపం ప్రజల సొమ్ముకు నోసి పుట్టిండు ఈ రామోజీరావు. అయితే ఇక దీని మీద ఇప్పుడు కొడుకు ఏమంటుండయ్యా అంటే మా అయ్య చచ్చిపోయిండు, ఇప్పుడు దీని మీద కేసు నడుస్తుంది. ఇది ఆర్బీఐ పడ్డ సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. అయితే ఇప్పుడు మీరు చట్టాన్ని ఉల్లంఘించిర్రు, చట్టవిరుద్ధంగా మీరు ప్రజల సొమ్మును ఇగో ఈ రకంగా డిపాజిట్ల పేర ఆగం చేసిర్రు కాబట్టి అనేది ఇవాళ ఆర్బీఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. ఈ కేసులను ఎట్లా చేసి ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు ఈ మార్గదర్శి పేరు మీద జనాలను మోసం చేసిర్రో అనేది, వేల కోట్లు దోపిడీ జరిగింది, నిట్ట నిలువున జనాల సొమ్మును మీరు పగ్గంపాడు చేసిర్రు అనేది ఇప్పుడు అక్కడ తెర మీదకి వస్తున్న ముచ్చట. ఇప్పుడు వీళ్ళేమంటుర్రు అయ్యా అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇప్పుడు ఏమంటుర్రు అయ్యా అంటే రామోజీరావు చచ్చిపోయిండు, మాకు సంబంధం ఏంది? రామోజీరావు చచ్చిపోయిండు, అడుగుపోరి, ఆయన బొందకాడు పోయి అడుగుపోరి కుటుంబ సభ్యులు, ఆయన ఏం ఉద్దారకం చేసిపోయిండో ఏం వెలగవేసిపోయిండో పోయి అడుగుపోరి. మరి రామోజీరావు చేసిన ఉద్దారకము అక్రమాలు అవినీతి మీకు సంబంధం లేదంటుర్రు. మరి రామోజీరావు సైకిల్ మీద తిరుక్కుంటా ప్రియా పచ్చళ్ళు అమ్మిండు. మరి ఆ సంపాదన కూడా అంటే రామోజీరావు సంపాదించిన ఆస్తులు కూడా మీకు లెక్కే లేదా? రామోజీరావు సంపాదించిన ఆస్తిపాస్తులలో మీకు సంబంధం లేదా? అదేమో వద్దు, అప్పు చేసి ఏమంటారు చూడు వెనకటికి, అయ్యా అప్పు చేసి వస్తే అయ్యా వెనకటికి అప్పు చేసి చచ్చిపోయిందట, కొడుకున్నాడు. మరి ఎవరో పిల్లగా మరి మీ అయ్యా అప్పు చేసిండు, చచ్చి ఇలా మరి భూమిలో ఉన్నాడు, తమ ఆశ భూమిలో వండుకుండు, భూతల్లి ఒడిలో వండుకుండు. మరి ఏందిరా మరి ఇప్పుడు అప్పు ఎవరు తీర్చాలి ఏంది ఏం కదా అంటే ఎవరిని అడుగుతున్నావు? నన్ను అడిగేది? నాకు ఇచ్చినావా నువ్వు? నాకు ఇచ్చిన ముఖం అనేది నేనెందుకు కడతా, నేనెందుకు ఇస్తా అంటే మరి అయ్యదాం పంచిన ఆస్తి ఉంది కదా, భూమో జాగో షెడ్డో పడ్డో ఏదో ఒకటి ఉందిగా అయ్యదాం పంచిన ఆస్తి. మరి అయ్య చేసిన అప్పు ఏం వద్దంటున్నావు, మరి అయ్యదాం పంచిన ఆస్తి మీద నీకు ఎట్లా నీకు హక్కు ఉంటుంది? ఇక ఇది అంతే. రామోజీరావు మార్గదర్శి పేరు మీద సంపాదించిన అక్రమ ఆస్తులు ఏవైతే డిపాజిట్ల పేరా అవి మాకు సంబంధం లేదు, ఆయన చచ్చేపాయ మాకెందుకు అని అంటే మరి ఇప్పుడు రామోజీరావు సైకిల్ మీద తిరిగి పచ్చల్లో మల్లారెడ్డి పటేల్ కనుక అది ఏంది పాలమ్మి పూలమ్మి ఎట్లా కోటీశ్వరుడు అయిండో, మరి ఇప్పటికీ కొంతమంది ఎంతోమంది పాలమ్ముతురు పూలమ్ముతురు, ఎవడైతే కోటీశ్వరులు అంటే లోపడంగా ఏం కథ జరిగిందో అంతరికే జనాలకు. ఇప్పుడు ఈ కోజా కూడా ప్రియా పచ్చలు అమ్ముకుంటా ఈ కథ ఏ రకంగా తిప్పుకుందో, ఏ రకంగా ప్రభుత్వాలను ఒప్పించుకుందో మెప్పించుకుందో, లోపడంగా చీకటి వ్యవహారం చేసిందో అంత కథగా అమ్మించిండు. ఇక ఆ రకంగా ముంగడిపోతుంటే వెనకడికి పెద్ద మనిషి ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని ఉన్న పెదపులి కూడా అప్పుడు రామోజీరావు గుండెల్లో నిద్రపోతా 1,00,000 నాగాన్లతోటి రామోజీ ఫిలిం సిటీని దుందాం అన్నది కోయాగా తల్లి ఏడవైనది పోయి. ఇక ఈ రకంగా రామోజీరావు అక్రమాలకు ఆగడాలకు అదుపు లేకుండా విడిగా ఇక మరి ఈ దందా చేసిరు కాబట్టి ఇవాళ మార్గదర్శి మాకేం పట్టింది,
రామోజీరావు చచ్చి బొందలనే పండుకునే రామోజీరావు ఆస్తుల మీదనైతే మాకు హక్కులు ఉంటాయి అని ఇప్పుడు కుటుంబ సభ్యులు ఈ రకంగా ఒలకబోసుకుంటుర్రు. ఇక దీని మీద మరి చట్టపరంగా ఊకుంటుందా, చట్టం ఊకుంటుందా? ఆహా, అబ్బో, ఏదైతే ఆర్బీఐ, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెక్షన్ 45కు విరుద్ధంగా, సెక్షన్ 45కు విరుద్ధంగా వీళ్ళు జనాల సొమ్మును అంతా ఇది కొల్లగొట్టిన వ్యవహారం కాబట్టి వీళ్ళ కథమతలు అంత చూడవలసిందే, జాడ ఇక మరి పట్టుకరావాల్సిందే అనేది. అంటే ఈ కోయిలాగా గతంలో హైకోర్టులో కూడా వేసింది. హైకోర్టులో చేస్తే ఇక ఈ జనాల ఏదో పరిరక్షణ చట్టం కింద కూడా ఒక కోయిలాగా హైకోర్టులో వేస్తే ఈ కోయిలాగా హైకోర్టులో కూడా మన కౌంటర్ వేసి చిన్నగా ప్రభుత్వాలను వాళ్ళను వీళ్ళను, ఎందుకంటే మరి దాని కాడ బస్తాల కొద్దిగా అక్రమ సొమ్ము, అవినీతి సొమ్ము బస్తాల కొద్దిగా దోసుకుంది కాబట్టి అందరినీ మేనేజ్ చేసుకుంటు. అయితే హైకోర్టు కూడా రామోజీరావుకు గతంలో ఈయనకు అనుకూలంగానే తీర్పిచ్చిందట. ఇక ఇంత పనుకున్నామని ఓ కోడిలాగా తిప్పలవాడి దీన్ని ఇటు మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమారు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోతే ఇప్పుడు బండారం అంతా బయటకు వస్తుంది. తీగ తాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు గిసవంటి ఉద్దారకము ప్రజల సొమ్ముకు నోసి పుట్టి ఇవాళ లక్షల కోట్లు, ఇవాళ వేల కోట్లు, ఇవాళ అన్యాయంగా ఇవాళ జనాలను ముంచి, ఇవాళ మంది కొంపలు ముంచి బట్టలు అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతున్నాయిరా. మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. గిసవంటి వ్యవహారాలు చేసి ఈ రకంగా పాపము ఇవాళ అరకసేత పట్టిన రైతన్న అరచేతి గీతలు అరిగిపోతున్నాయి. ఇవాళ అక్రమంగా ఇలా అవినీతి సొమ్మును వశం చేసుకొని ఇవాళ కోట్లు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం అద్దాల మేడలల్లా నీళ్ళకడితే పిల్లగా అద్దాల మేడలల్లా పొంగి పొర్లుతున్నాయి వీళ్ళ రూపాల కట్టలు. గిసవంటి కథ నడుస్తుంది. ఇప్పటికైనా మరి సమాజంలో ఉన్నటువంటి బాధ్యత గల యువత పరుసుపోరగాళ్ళు ముందడుగు వేయాలి. ఈ అవినీతిని నిర్మూలించాలి. ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి. ఆ బాధ్యత యువత మీద ఉన్నది. మరి ఆ యువత రేపటి సంధి మరి ఏం చేస్తారు, ఏంది ఏం కథ అనేది చూద్దాం మునుముందు. యువతలో ముందుగా మార్పు రావాలి. నా దేశం బాగుపడాలి, నా దేశంలో అవినీతిని నిర్మూలించాలి, నా దేశంలో సమసమాజ స్థాపన కావాలి అనే ఒక కంకణం కట్టుకొని తిరిగితే కానీ ఈ కథ కాదు. గిసవంటి బకాసురులు పుడుతూనే ఉంటారు. ఈ రకంగా పేదోళ్ళ సొమ్ముకు నోసి పుట్టి వాళ్ళని అద్రగారం చేసి ఆగం చేసే కాడికి వచ్చింది కథ.